తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అందులో భాగంగానే అమావాస్య ఆదివారం గురించి తెలుసుకుందాం. ఈ అమావాస్య ఆదివారం ప్రతి ఒక్కరూ కూడా చాలా మహిమాన్వితమైనటువంటి రోజు కనుక అందరూ ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అద్ది ఆ పైన కలివింద రెమ్మని ఉంచి ఒక ఉట్టిలో పెట్టి మన ఇంటి ముందు భాగాన్ని కట్టుకున్నట్లయితే ముఖ్యంగా దృష్టి దోషం పోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పటికని ఎరుపు వస్త్రంలో ఉంచి మన ఇంటి ముందు భాగాన కట్టుకున్న దృష్టి దోషాలు పోయే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చాలామంది భావిస్తూ ఉంటారు ఇంటికి దృష్టి దోషం ఉందని, నరఘోష ఎక్కువగా ఉందని, ఏవో రకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయని తద్వారా భావిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అమావాస్య ఆదివారం రోజున పేలాలు తెల్లవాలు మంత్రయుక్తంగా ఇంటి ఆవరణలోని జల్లుకున్నట్లయితే తప్పనిసరిగా భూత ప్రేత పిశాచ బాధలే కాకుండా నరఘోష దృష్టి దోషములు కూడా లేకుండా ఉండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అంతేకాకుండా రేపు అమావాస్య ఆదివారం రోజున తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయంభాగం పితృదేవతల ప్రీతిగా ఇవ్వాలి. ఈ స్వయంభాగం ఇచ్చినట్లయితే పితృదేవతలు ఆశీర్వదిస్తారు, తద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్య ఆదివారం రోజున కృత్తికా నక్షత్రం, అలాగనే ఉత్తరా నక్షత్రం, అలాగనే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గోధుమలు, ఎరుపు వస్త్రం, కిస్మిస్ పళ్ళు, పటికి బెల్లం తప్పనిసరిగా బ్రాహ్మణులకు దానం చేసినట్లయితే ఏ రకమైనటువంటి రుగ్మతలు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది ఈ అమావాస్య ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ చేయాలి. చేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుల వాళ్ళని తెలియజేస్తూ మరిన్ని విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. స్వస్తి.